జాతర మేడారం జాతరకు 200 కోట్లు. ఈ 200 కోట్లని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గాని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన సీతక్క గాని, వీళ్ళందరూ ఎంత వేగంతో పనులు పుంజుకుంటూ వాస్తవానికి పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. మేడారం జాతరలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా భక్తులందరికీ సరైన సౌకర్యాలు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో మంచిగా పనిచేస్తుంది సీతక్క విషయంలో. మెచ్చుకోవచ్చు. ములుగు నియోజకవర్గం నుంచి మేడారం జాతరని ఎంతో అభివృద్ధి చేస్తూ అసలు ప్రజలు అనుకోలేదు. అసలు మేడారం ఏర్పాట్లు ఈ రకంగా జరుగుతాయన్న విషయం ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ రకంగా మంచిగా తయారు చేసింది. ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 24 గంటలు అక్కడే ఉంటున్నారు. దేవాదాయ శాఖ కానీ, లేదంటే మన పంచాయతీరాజ్ శాఖ కానీ, ఈ R&B మినిస్టర్, వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు. సో మేడారంలో ప్రతి ఏర్పాటు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో మినిస్ట్రీ లేకుండా ఫస్ట్ టైం నాకు తెలిసి మేడారం మినిస్ట్రీ వచ్చింది ములుగు జిల్లాకి.